అండ్ అందరికి మనం ఒక బెడ్రూమ్ సంబంధించి బోర్డ్స్ ఎలా పెడతామని చెప్పేసి వీడియోలు మీకు చూపిస్తాను చూడండి. ప్రజెంట్ మీరు చూస్తున్న రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. దీంట్లోకి అయితే మనం వెళ్దాము. మనకి రూమ్ సైజ్ వచ్చేసరికి 15x14 అన్నమాట రూమ్ సైజ్. రూమ్ కి సంబంధించి మనకి లెఫ్ట్ సైడ్ ఒక బోర్డ్ అయితే పెట్టాం కదా చూడండి, అది 12 మోడల్ అన్నమాట. దాని కింద ఫుట్ ల్యాంప్ అయితే వచ్చింది. మనకి ఈ రూమ్ లో మొత్తానికి అయితే ఫాల్ సీలింగ్ అయితే ఉంటది. దానికి సంబంధించి మనం పైపులు అయితే లేపు పెట్టాము. ప్రజెంట్ మీరు చూస్తున్న బోర్డులు వచ్చేసి 2-వే బోర్డ్స్ అన్నమాట. మనకు బెడ్ దగ్గర ఉంటాయి కదా అవి అన్నమాట. అక్కడ ఫ్యాన్ డిమ్మర్ గానీ ఛార్జింగ్ పాయింట్స్ కానీ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. బెడ్ దగ్గర ఉంటాయి, లెఫ్ట్ సైడ్ లో ఉంటది, రైట్ సైడ్ లో ఉంటది. బెడ్ పైన జంక్షన్ బాక్సులు పెట్టాం కదా, అవి వచ్చేసి అయితే వాల్ లైట్స్ అన్నమాట. మనం డిజైనింగ్ లైట్స్ ఎలా అయినా పెట్టుకోవచ్చు, మంచి అయితే లుక్ అయితే ఉంటది బెడ్ పైన. మనం లోపలికి ఎంట్రీ కాగానే విండో కనబడింది కదా, అక్కడైతే 6 మోడల్ అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ సిస్టమ్ కోసం అన్నమాట. ఇక్కడ మనం బాత్రూమ్ కి వెళ్ళి చూద్దాము. బాత్రూమ్ కన్నా ముందు మనకైతే డ్రెస్సింగ్ రూమ్ అయితే ఉంటది. ఇక్కడ వచ్చేసి ఒక పాయింట్ అయితే పెట్టాము, అది వాషింగ్ మిషన్ కోసం అని చెప్పేసి. ప్లస్ అలానే మనకైతే ఒక 8 మోడల్ అయితే పెట్టడం జరిగింది డ్రెస్సింగ్ రూమ్ కి. అలానే బాత్రూమ్ కి సంబంధించి గీజర్ పాయింట్స్ అన్ని అక్కడైతే ఉంటాయి. ప్లంబర్ వర్క్స్ కూడా మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. మనం ఒక లైట్ పాయింట్ అలానే అడ్జస్ట్ ఫ్యాన్ అయితే పెట్టడం జరిగింది అక్కడ పాయింట్స్. అలానే మనం హాల్లో చూసుకున్నట్టయితే మీకు ఒక మాట చెప్పలేదు, ఇక్కడ ఏసీ పాయింట్ కూడా పెట్టడం జరిగింది. మీరు చూడండి ప్రజెంట్ అక్కడ. ఇదండి వర్క్ అన్నమాట. మనం ఒక బెడ్రూమ్ కి సంబంధించి ఇలా అయితే పెడతాము. మీరు ఎలా చేస్తారో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఇలా అయితే పెట్టడం జరిగింది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.